ఇండియన్ టీమ్కి కాంట్రవర్షియల్ కొత్త కాదు, కాంట్రవర్షియల్ కూడా ఇండియన్ టీం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఫ్రెష్గా అందరి నోట్లో మెదులుతున్న మాట మాత్రం ఏషియా కప్కి ఇండియన్ టీం సెలెక్షన్ చేసిన విధానం మాత్రమే. అగార్కర్, సూర్యకుమార్ యాదవ్ అండ్ బిహైండ్ ది సీన్స్ మొత్తం చక్రం తిప్పే గౌతమ్ గంభీర్ ఒక అద్భుతమైన జట్టును సెలెక్ట్ చేశారు. కానీ ఎప్పటిలాగే ఎవరిని సెలెక్ట్ చేసినా వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే టాపిక్ వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద తలకాయని పెద్ద తిమింగలం లాంటి ఒక ప్లేయర్ని వదిలేశారు. అతడే శ్రేయస్ అయ్యర్. జస్ప్రీత్ బుమ్రా టీంలోకి రావడం, నేను ఏషియా కప్ ఇండియా గెలిపిస్తాను, బౌలింగ్ని లీడ్ చేస్తానని చెప్పడంతో టీం బౌలింగ్ పరంగా సెట్ అయినప్పటికీ బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ లేని లోటు ఎంతో కొంత కనిపించే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అన్ని ఫార్మాటుల్లో ఎంత కష్టపడ్డా కూడా మా వాడిని ఎందుకు తీసుకోవడం లేదు, దీని వెనకాల ఖచ్చితంగా ఎంతో కొంత కుట్ర ఉంది, గంభీర్ పై శ్రేయస్ అయ్యర్ చేసిన కామెంట్లే దీనికి కారణం అంటూ ఒక నెరేటివ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఫైర్కి ఇంకా ఎక్కువ ఫ్లేమ్ వచ్చేలాగా ఫ్యూయల్ యాడ్ చేస్తూ మొహమ్మద్ షామీ రంగంలోకి దిగాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఇంకా మొహమ్మద్ షామీ ఫుల్లీ ఫిట్ కాదు అని డిక్లేర్ చేసింది. అందుకనే షమీ డిడ్ నాట్ ట్రావెల్ టు ద ఇంగ్లాండ్. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే షమీ చేసే కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. దులీప్ ట్రోఫీకి నన్ను సెలెక్ట్ చేశారు, బాగానే ఉంది, మరి దులీప్ ట్రోఫీకి ఫిట్గా ఉన్న నేను ఏషియా కప్కి ఎందుకు ఫిట్గా లేను అని మీరు అనుకుంటున్నారని ఇండైరెక్ట్గా షమీ వెటకారంతో కూడిన ఒక కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ షమీని ఇండియన్ టీం మెల్లిమెల్లిగా మర్చిపోతుందనే చెప్పాలి. బికాజ్ హిస్ బాడీ హ్యాస్ నాట్ బీన్ కన్సిస్టెంట్. అంటే జస్ప్రీత్ బుమ్రా లాగా ఎప్పుడు ఆడేది తక్కువైనా సరే కాంట్రిబ్యూషన్ అండ్ ఒక ఇంపాక్ట్ ఇచ్చే ప్లేయర్ మొహమ్మద్ షమీ. కానీ ఇండియాలో ఉన్న టాలెంట్కి మొహమ్మద్ షమీ లేకపోయినా సరే మనం అబ్రాడ్లో కానీ డొమెస్టిక్లో కానీ మ్యాచెస్ గెలుస్తూనే వచ్చాము. ఇదే పాయింట్ను పట్టుకొని అసలు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారో, మీ ప్లేస్ అసలు ఏ ఫార్మాట్లోనూ ఖచ్చితంగా ఉన్నట్టు కనిపించడం లేదంటే మొహమ్మద్ షమీ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు దీనికి. నేను రిటైర్ అయితే ఎవరికి ఆనందం వేస్తుందో చెప్పండి, నేను ఇప్పుడే రిటైర్ అయిపోతాను, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ దిశగానే నేను ప్రయాణిస్తాను తప్ప రిటైర్మెంట్ వీటన్నిటిని నేను పట్టించుకోను అని షమీ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ మొహమ్మద్ షమీ గోల్ ఏంటంటే ఇండియాకి 2022లో ఓడిఐ వరల్డ్ కప్ తీసుకురావడమే. మరి అది జరుగుతుందా లేదా? ఎందుకంటే ఇండియాలో కాదు వరల్డ్ కప్ జరగబోయేది, సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా కండిషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సో ఇండియా 2027లో వరల్డ్ కప్ గెలవడం పక్కన పెడితే అప్పటిదాకా అసలు మొహమ్మద్ షమీ ఉంటాడా? ఇప్పుడే టెస్టుల్లోకి, ఓడిఐలోకి, T20స్లోకి షమీని ఆల్మోస్ట్ రీప్లేస్ చేసే బౌలర్లని ఇండియా ప్రిపేర్ చేసే పనిలోనే ఉంది. మరి షమీ కమ్బ్యాక్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు, ఒక్క గౌతమ్ గంభీర్కి తప్ప.